గుడ్ మార్నింగ్. నేను మీ ఇంద్రజ. వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. నెల్లూరు జిల్లాలోని జువెలదిన్నె ఫిషింగ్ హార్బర్ వ్యవహారం అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణమైంది. ఈ హార్బర్ భూములు, నిర్మాణ పనుల జాప్యం, బోట్ల మాయం వంటి అంశాలపై ఇరు వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ జువెలదిన్నె హార్బర్ సందర్శించి హార్బర్ నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు దాటినా ప్రభుత్వం ఎందుకు తెరిచి ఉంచలేదని ప్రశ్నించారు. ఇక్కడ మత్స్యకారులకు అన్యాయం జరుగుతోందని, హార్బర్ స్థానంలో ప్రైవేటు డిఫెన్స్ కంపెనీకి భూములు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. మత్స్యకారుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని జగన్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీని తరిమేస్తామని హెచ్చరించారు. జగన్ ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జువెలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడం వల్లే పనులు ఆలస్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగంగా సాగి ప్రాజెక్టు దాదాపు పూర్తి దశకు చేరుకుందని చెప్పారు. 901 మీటర్ల జెట్టి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, వలల భద్రత కోసం ప్రత్యేక గదులు వంటి ఆధునిక సౌకర్యాలతో ఈ హార్బర్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇది పూర్తయితే స్థానిక మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల అంశంపై కూడా మంత్రి వివరణ ఇచ్చారు. గతంలో మెరైన్ గస్తీ బలహీనపడటంతో ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా మన సముద్ర జలాల్లోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం స్పీడ్ బోట్లతో గస్తీ బలపరిచి అక్రమ వేటను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక దేశ రక్షణకు అవసరమైన బోట్లు తయారు చేసే కంపెనీని తరిమేస్తామనడం జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. మత్స్యకారుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే అడ్డుకోవడం సరికాదని లోకేష్ సూచించారు. గత ప్రభుత్వంలోనే మత్స్యకారులు నష్టపోయారని కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశం గురించి డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు కంచర్ల విజయ్ భాస్కర్, టీడీపీ సీనియర్ నేత, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్, వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ, అలాగే పల్లా ప్రమీల గారు, జనసేన ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి. ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, ముందుగా జ్వాలాపూర్ శ్రీకాంత్ గారు. సార్ చెప్పండి సార్, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, సార్ ప్రాజెక్టు దాదాపు పూర్తయిందని చెప్పి మీరు అంటున్నారు. అసలు దీనికి మీరేం చెప్తారు? మీ హయాంలోనే పూర్తయిందని చెప్పి నిన్న జగన్ గారు చెప్పడం జరిగింది మన పర్యటనలో. మీరేమంటారు? నమస్తే అమ్మా, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు జగన్ గారు చెప్పారంటే వారు చేశారు కాబట్టి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి హార్బర్లో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తెలిసిన విషయమే. జువెలదిన్నెలో మామూలుగా ఈ ఫిషింగ్ హార్బర్ 95% కంప్లీట్ అయిందని ఆ ఫిషర్మెన్సే, గంగపుత్రులే నిన్న బాగా వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ తెలియజేయడం జరిగింది. అక్కడికి అంతమంది గంగపుత్రులు చేరుకున్నారు అంటే ప్రభుత్వము వారిని ఎంత హరాస్మెంట్ చేస్తే వారు అంతమంది చేరుకుంటారు చెప్పండి. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి పోవడం జరిగింది. జువెలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయిపోయి 2 సంవత్సరాలు మామూలుగా ఏదైపోయి 95% అయిపోయి కూడా దాదాపు మా ప్రభుత్వంలోనే అయిపోయింది. ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. ఎందుకు చెయ్యలేకపోయారు? ఎందుకు దానికి వాళ్ళ మీద అశ్రద్ధ ఎందుకు చూపుతున్నారు? రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా అది మత్స్యకారుల హక్కు. అది వాళ్లకు సంబంధించినది. గంగపుత్రులకు వాళ్లకు సముద్రం పుట్టినప్పటి నుంచి కూడా సముద్రం ఒక దానితోనే పొట్ట గడుపుకునే సంస్కృతి, సాంప్రదాయం మనకుంది. ఈ హార్బర్ దాదాపు 79 ఎకరాల స్థలం ఉంది హార్బర్ కి, అక్కడ ఉన్నటువంటి హార్బర్ కి. దీంట్లో 150 మరపడవలు, మరి వచ్చి కావలి నియోజకవర్గంలో 6 తీర ప్రాంతాలు ఉన్నాయి. ఈ 6 తీర ప్రాంతాల్లో కూడా దాదాపు 1000 సాంప్రదాయ పడవలు నడుపుకునే సంస్కృతి కూడా ముందు నుంచి ఉంది. 1000 సాంప్రదాయ పడవలు అక్కడ ఉన్నాయి. ఈ హార్బర్ మామూలుగా మనకు తెలిసిన విషయం 95% అయిపోయింది. దీన్ని మనకు అప్పజెప్పలేకపోతున్నారు. 5% పనులు పూర్తి చేసి వీళ్ళకి ఇవ్వచ్చు కదా, కానీ వీళ్ళకి అక్కడ కూడా ఏదో ఒకటి మనం దీన్ని రాజకీయం చేయాలా, దీంతో లబ్ధి పొందాలా అంటే ఆ 5% కంప్లీట్ చేసి ప్రైవేటీకరణ చేయాలి.
వీరి ఉద్దేశం అది తప్ప ఇంకొకటి లేదు. అక్కడ ఉన్నటువంటి దీంట్లో మనకు గంగపుత్రులు కడుపు కొట్టడమే వీళ్ళ పని. ఇంకా 160 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు కూడా ప్రాణాలు తెగించి అక్కడ కడలూరు అనేటువంటి తమిళనాడు ఊర్లో నుంచి పడవలు వస్తే ఆ పడవలను పట్టుకుంటే కూడా ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు చాలా మంది. పట్టుకుంటే కూడా లోకేష్ బాబు గారు అందరూ వీరు పోయిన మరుసటి రోజే పడవలు దొంగతనమో లేకుంటే పడవలతో లాలోచినో పదవులు వదిలించుకోవడము మళ్ళీ ఈ రకంగా జరుగుతుంటే గంగపుత్రులకు అన్యాయం జరుగుతుంటే ఏమని చెప్పాలమ్మా? ఇదొక్కటే కాదు, వీళ్ళ రాష్ట్రంలో ఏమి చేసినా కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు 3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు కంప్లీట్ చేశారు. ఎప్పటికి 3,800 కోట్లతో మనకు వీళ్ళ జీవన పరిమాణాలు పెంపొందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వీరికి అత్యున్నతంగా వీరికి ప్రాధాన్యత ఇచ్చి తీసుకొని వచ్చారు. మళ్ళీ వచ్చి 16,000 కోట్లతో కొత్తగా 4 పోర్ట్లు. ఆ పోర్ట్లలో ఇదొకటి. ఈ యొక్క వ్యాపారం వారి యొక్క చేపలను పట్టుకొని వారు తీసుకునే దాంట్లో కూడా సముద్రం నుంచి ఇప్పుడు వీళ్ళ చేతి నుంచి ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వచ్చి పట్టుకోలేదు, లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి పట్టుకోలేదు, లేకుంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి కృష్ణా కెనాల్లో పట్టుకోలేదు. సముద్రము వాళ్ళ హక్కు అది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మనకు ఆ ఊరి దగ్గర జువ్వలదిన్నెలో ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి వారందరి హక్కు అది. ఆ హక్కులను కూడా వీళ్ళకు కాల రాసే అధికారం ఎవరిచ్చారు అంటున్నా. మీకు ప్రజలు అధికారం ఇచ్చినది సక్రమంగా ప్రజలను అందరినీ రాష్ట్రంలో ప్రజలు పార్టీలకు అతీతంగా కాపాడి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ వారి యొక్క జీవన పరిమాణాలు పెంపొందించడానికి మీకు పదవులు కట్టబెట్టిండేది. ఇచ్చాయి ఈవీఎంల వల్లనో ప్రజలు ఇచ్చారో ఈవీఎంలు ఇచ్చారో వచ్చాయి మీకు. కానీ ఆ వచ్చిన దాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎందుకు రాష్ట్ర ప్రజలకు అంత కక్ష చూపిస్తున్నారు? రాష్ట్ర ప్రజల మీద ఎందుకు మీకింత వివక్ష అని అడుగుతున్నా. నిన్న మంత్రులు మాట్లాడారు. శ్రీకాంత్ గారు ఏమన్నా సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు సార్? అదే మీకు ఇంతవరకు అదే చెప్పా. ఈ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పోర్ట్లు ఒకటే కాదు, మా అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ళు కరోనాతో గడిచిపోయాయి. 3 ఏళ్ళు కరోనా ఉన్నప్పటికీ కూడా ఈ పోర్టు ఈ మెడికల్ కాలేజు అంత 90% 95% తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమి చేయలేదంటారు ఏంది మాటికి? మీరు కూడా వాళ్ళు ఏదో డిబేట్లలో వాళ్ళు మాట్లాడితే ఓకే, మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లమ్మా? ఏం చేయలేదని వాళ్ళు అడుగుతున్నారు అంటే నేను సమాధానం చెప్తా. మీరే ఎందుకు చేయలేదంటే దానికి ఏముంటుంది సమాధానం? ఇంకా మీరు వన్ సైడ్ గా మీరు ఆలోచించండి. అధికార పార్టీ అడుగుతున్న ప్రశ్నలే నేను అంటున్నాను. నేను న్యూట్రల్ గానే ఉంటాను. నేను ఒక పార్టీకి సంబంధం కాదు, ఇక్కడ ఒక న్యూట్రల్ గానే ఉంటాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్సే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అధికార పార్టీకి కళ్ళు గంతలు కట్టుకొని ఉంటారు, వాళ్ళకు చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నాలికకు ఎముక లేదు. వాళ్ళకి ఎముక ఉండే నాలికైతే ఈ పార్టీకి వెళ్ళిపోయిండేది. నేను చెప్పేది ఏమంటే రాష్ట్రంలో ఇన్ని పోర్ట్లు ఇవి ఒక పక్క కరోనాలో ప్రజలని బయటికి తీసుకొచ్చి కరోనాలో ప్రజలను మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండింది అందరినీ కాపాడుకుంటూ ప్రజలకు చెప్పినవి సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలు చేసుకుంటూ ఒక పక్క 17 మెడికల్ కాలేజ్ వీళ్ళ చరిత్రలో తెచ్చారమ్మా. వీళ్ళు ఊరికే 40 ఏళ్ళని కారలు ఎగేసుకొని నేను 3 ఏళ్ళు సీఎం అని చెప్పడం కాదు. మీ యొక్క చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఒకటే, మీరు 100 సార్లు సీఎం అయినా ఒకటే. మీ జీవితంలో మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. దాంట్లో 7 కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇంకొక 5,000 కోట్లతో అయిపోతాయంటే మీరు రాష్ట్రాన్ని ఇప్పటికీ 3,60,000 కోట్లు అప్పు తెచ్చి ఒక 5,000 కోట్లు మెడికల్ కాలేజీకి పెట్టలేకపోయిన దుస్థితిలో మీరున్నారు. ఈ పోర్ట్లన్నీ కూడా 95% పోర్ట్లన్నీ ఖాళీ మొత్తం మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 95% చేసినది కూడా మీరు 2.5 సంవత్సరంలో అప్పులు కుప్పలుగా తెస్తూ ఎందుకు ప్రజలకు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు ఎందుకు చెయ్యలేకపోగా అక్కడ ఉన్నటువంటి 79 ఎకరాలను ఈ గంగపుత్రులు కాకుండా వేరే అభివృద్ధి చెందడానికి రాష్ట్రంలో వాళ్ళ అనుమాయులకు వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి చెందడానికి వాళ్ళకి లీజుకిచ్చే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకు జరుగుతున్నది అదే కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమన్నారు. ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతూ ఒక పక్క వెళ్ళిపోతూనే ఉంది. ఇంతవరకు పోలవరం లేదు, 1 రూపాయి లేదు, 1 రూపాయి తేరు.
ఇంతవరకు రాష్ట్రంలో మనకు కావలసినవన్నీ దీనిల మీద వదిలిపెట్టి మనకు ప్రత్యేక హోదా కింద ఏమేమి కావాలా, ఏం కథ అన్న అంశాలన్నీ అన్ని ఉన్నాయి. మీకు మా ప్రధానమంత్రి గారు మీరు కూర్చోమంటే కూర్చుంటారు, నేను లేమంటే లేస్తారు అని చెప్తారు. ఎందుకు తేలేకపోతున్నారు అక్కడి నుంచి? ఒక్కసారి కూర్చొని ఇన్నిసార్లు పోతారు. వాళ్ళ స్వప్రయోజనాలకు పోతారు తప్ప వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రము వీరికి రుచించదు. ఎంతసేపు ఉన్నా ఇంకా రాలేం మేము, ఎందుకంటే ఇంకా ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పార్టీ గతంలో ఇన్ని చేశారు అని చెప్పి మీరు అన్నారు, మరి ఎందుకు అధికారంలోకి రాలేదు అంటే మీరేం సమాధానం చెప్తారు? చూడమ్మా, ఎందుకు అధికారంలోకి రాదంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజలకు వీరు లేనివి పోనివి అన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, మేము ఇంకా మీకు ఏదో చేస్తాము, అక్కడ 4,000 పెన్షన్ ఇస్తా అంటే మేము 6,000 ఇస్తాము, ఇటువంటివన్నీ లేనిపోని ఒక ఆశ ప్రజలకు సృష్టించారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ప్రజలు ఓహో ఇది నిజమేనేమో అని ఒకసారి వాళ్ళు ఓటేశారో లేకుంటే ఈవీఎంలు ఓటేసాయో తెలియదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అరే పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము అని ప్రజలంతా కూడా ఒక మీమాంసలో పడిపోయారు, ఒక ఆలోచనలో పడిపోయారు, అనిశ్చితిలో పడిపోయారు. శ్రీకాంత్ గారి మాటలకు మీరు ఏమంటారు? వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు అని భావించాలన్నా మేము? 151 సీట్లతో వాళ్ళు గెలిచినప్పుడు ఒక డిక్టేటర్స్ లాగా ఏదో మధ్యలో అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి నోటు కూర్చున్నట్టు మాట్లాడితే ఎట్లా? 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలా? ఇప్పుడు ఇది కాదు, ఇదంతా ఇప్పుడు అసలుకి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకి కావలి ఏరియాకి ఎందుకు వచ్చాడు? జువల్దినికి మత్స్యకారులలో చిచ్చు పెట్టడానికి వచ్చాడు, దాన్ని రాజేయడానికి వచ్చాడు. నేను కావలే మాది జువల్దిన్న నా ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ, మత్స్యకారులంతా మాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు కావలికి 5 కిలోమీటర్లోనే సముద్రం ఉంటుంది, ఈ జువల్దిన్నే సౌత్లో ఉంటుంది. పోతే అక్కడ మత్స్యకారులు ప్రశాంతంగా ఉంటారు. మన మత్స్యకారులు అప్పుడప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి, అప్పుడప్పుడు తమిళనాడు జాలర్లు మన జాలర్ల మధ్య వివాదాలు జరుగుతుంటాయి. పోతే మన వాళ్ళ బోట్లు మన జలాల్లోకి వచ్చి చేపలు పడుతున్నారు. ఇటీవల మత్స్య సంపద కూడా తగ్గిపోతుంది, సముద్ర జలాలు కలుషితం కావడంతో మత్స్య సంపద బాగా తగ్గిపోతుంది. దీనికి కారణం అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల వల్ల సముద్రం కలుషితం కావడం, అదేవిధంగా అంటే పైగా వివిధ రకాల వ్యర్థ పదార్థాలంతా సముద్రానికి చేరడం, వీటన్నిటి కారణంగా ఈ కాలుష్యం ఎక్కువైపోయి, సముద్ర కాలుష్యం ఎక్కువైపోయి ఈ మత్స్య సంపద అయితేమి తాబేళ్లు కూడా బయట చనిపోతున్నాయి, తీరానికి కొట్టుకొస్తున్నాయి తాబేళ్లు, సముద్ర తాబేళ్లు. అదేవిధంగా సముద్రంలో కొన్ని జంతువులు కూడా చనిపోయి ఒడ్డుకు వస్తున్నాయి. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ అప్పుడు బాగుండేది పరిస్థితి. ఇటీవల కాలుష్య పరిస్థితులు ఎక్కువైపోయి ప్రపంచ స్థాయిలో అనేక యుద్ధాల వల్ల సముద్ర జలాలన్నీ కలుషితం కావడంతో ఆ పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ మత్స్య సంపద తగ్గిపోతుంది కాబట్టి ఈ వాళ్ళు మత్స్యకారులు ఒక్కోసారి మన మత్స్యకారులు కూడా బంగ్లాదేశ్లో పట్టుబడ్డారు మొన్న మధ్య. మన మత్స్యకారులు, మన ఆంధ్ర మత్స్యకారులు ఎందుకని వీళ్ళు దారి తప్పి వెళ్ళిపోయారు. అప్పుడేదో అక్కడ బంగాళాఖాతంలో కొంత అల్పపీడనం ఉన్నది, ఆ టైంలో బంగ్లాదేశ్లో పట్టుబడ్డారు. తర్వాత మన ప్రభుత్వం దౌత్యం చేసి వాళ్ళని వదిలిపెట్టించింది. అట్లాగే మన మత్స్యకారులు కూడా అప్పుడప్పుడు, ఇప్పుడు గుజరాత్ మత్స్యకారులు మొన్న పాకిస్తాన్లో పట్టుబడ్డారు, పాకిస్తాన్ వాళ్ళకి పట్టుబడ్డారు. ఇట్లా అంతర్జాతీయ సముద్ర జలాలలో నాటికల్ మైల్స్ అంటారు వాటిని. మనకి ఇన్ని నాటికల్ మైల్స్ దాటితే దాన్ని అంతర్జాతీయ ప్రమాణాలుగా తీసుకుంటాం. అది అంతర్జాతీయంగా అంటే స్వదేశీ జలాల్లోనే చేపల వేట జరగాల, అంతేగాని అంతర్జాతీయ జలాల్లోకి పోయే హక్కు వీళ్ళకి ఉండదు. అంటే డీప్ సీలోకి పోవాలి. డీప్ సీకి పోంది వీళ్ళకి చేపలు దొరకు ఇప్పుడున్న కాలుష్య పరిస్థితుల్లో. సహజంగా ఏంటంటే పొట్టకూటి కోసం, బ్రతుకు తిరుగు కోసం వేట సాగిస్తారు, వేగు చుక్కతో వేటకు పోతారు. తిరిగి వచ్చేదాకా వాళ్ళు పెళ్ళైన వాళ్ళకైతే పెళ్ళాం పుస్తులు గ్యారెంటీ లేదు, తిరిగి వస్తారని చెప్పేసి ఈ బోట్లు కూడా మొరాయిస్తుంటాయి. కొన్ని సాంప్రదాయబద్ధమైన బోట్లు ఉంటాయి, వాటితో లోపల ఏదన్నా అలజడి, సముద్రంలో అలజడి వచ్చినప్పుడు ఇవన్నీ గల్లంతవుతారు. చాలా ప్రమాదభరితమైనటువంటి వేట అది.
అవును సార్. అయితే ఈ కాలుష్య కారణాలతో అయితేమి మత్స్య సంపద లభ్యం కాకపోవడంతో అంతర్జాతీయ జలాల్లోకి పోతున్నారు. మన ఇండియన్స్ అనేక దేశాల్లో పట్టుబడ్డారు, మళ్ళీ వదిలిపెట్టించారు. అట్లాగే విదేశీయులు కూడా మనకి పట్టుబడుతుంటారు. అట్లాగే ఇప్పుడు తమిళనాడు జాలర్లు మన జలాల్లోకి మన మన బోర్డర్స్లోకి వచ్చేసారు. వాళ్ళ పడవల్ని మనోళ్ళు, అంటే మత్స్యకారుల్లో దొరాయి అని ఒక సాంప్రదాయం ఉంటుంది. అంటే స్థానిక శాసనాలు అన్నమాట. శాసనం కుల పెద్ద, ఇంకా పాతకాలం నాటి కుల పెద్ద మాటకి ఆ దురాయి అనే శాసనానికి కట్టుబడి ఉండే తత్వం ఇంకా ఉంది. వాళ్ళు ఇంకా పాటిస్తున్నారు. అక్కడ ఒక 164 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ, మత్స్యకార ప్రజలందరికీ ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద విధించిందే శాసనంగా ఉంటుంది. ఆ సముద్ర జలాల్లో వేటాడుతూ మన జలాల్లోకి వచ్చారు కాబట్టి తమిళనాడు ప్రాంత మత్స్యకారులు ఆ పడవల్ని మన వాళ్ళు సీజ్ చేశారు. అయితే రాత్రి దొంగిలించబడ్డాయి అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లితే అది తెలుగుదేశం మీద వేశారు నింద. ఇది కూటమి ప్రభుత్వం మీద వేశారు. ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇట్లా చేశారు, అదేదో దౌత్యం అనేది అని చెప్పి. ఇప్పుడు కూటమిలో ఉన్నాం మేము, బీజేపీతో ఇంకా బీహార్లో ఉండే నితీష్ కుమార్ పార్టీ ఉంది, రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు పార్టీ ఉంది, మా తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది. ఇట్లా మేమంతా ఒక కూటమిగా ఉన్నాం. మరి ఆ పడవల దొంగతనం వాళ్ళు రాత్రి తీసుకుపోయారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జాలర్లు సీజ్ చేసిన పడవల్ని తమిళనాడు మత్స్యకారులు రాత్రి తరలిచ్చారు. ఇది అక్కడ స్థానికంగా ఇసుకపల్లి అనే గ్రామం ఉంది. ఇసుకపల్లి అల్లూరుకి తూర్పుగా ఉంటుంది. ఒకప్పుడు అల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్. అయితే అది ఆ మధ్య డీలిమిటేషన్లో 2009లో అది రద్దు కాబడింది. ఇప్పుడు మండల కేంద్రంగానే ఉంది. ఆ అల్లూరుకి తూర్పుగా ఇసుకపల్లి అనే గ్రామంలో గ్రామవాసి బేదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు. మరి వారి బ్రదర్ బేదా రవిచంద్ర, అట్లాగే వాళ్ళ ఇంకో కజిన్ బేదా రవి అని, వీళ్ళ ముగ్గురు మీద నిందేశారు. వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్కి చెందినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్తో అవగాహనతో వదిలిపెట్టించారు. అంటే వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఈ బేదా బ్రదర్స్. అసలు కారణం అది రాజేయడం. ఈ బేదా బ్రదర్స్ స్టాలిన్ వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి మద్రాసులో, వాళ్ళకి రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, హ్యాచరీస్ ఉన్నాయి, అంటే రొయ్యల పెంపకానికి సంబంధించిన పిల్లలు తయారు చేసే హ్యాచరీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫీడ్ సంబంధించిన బిజినెస్ ఉంది. అంటే ఈ యొక్క రొయ్యల పెంపకానికి సంబంధించి వాటి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. వాళ్ళు నిరంతరం మద్రాసుతో లావాదేవీలు కలిగి ఉంటారు కాబట్టి అక్కడ సంబంధాలను బట్టి అక్కడ స్టాలిన్తో అవసరాలు ఉంటాయి. కాబట్టి స్టాలిన్ ఏదో చెప్తే ఈ బేదా మస్తాన్ రావు అనే రాజ్యసభ సభ్యుడు హామీ ఇచ్చి మీరు తీసుకొని వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పాడు ఆ మత్స్యకారులకు అని చెప్పి ఒక పెద్ద అభియోగం ఆయన మీద మోపారు. ఆయన తర్వాత ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉండి అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఢిల్లీ నుంచి నా మీద నింద పడిందని తర్వాత, నీలాప నింద పడిందని తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్, నేను జనం నమ్ముతారు కదా ఆ నింద, అందుకని ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. నాకు ఏ పాపం తెలియదు, నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో అంటే అప్పుడు లోక్సభ సమావేశాలు చివరి రోజులు, రాజ్యసభ సమావేశాలు చివరి రోజులు ఉన్నాను. నేను ఇప్పుడు ఈ నింద పడిందని తెలిసి నా మనుషులు ఫోన్ చేస్తే నేను అదేవిధంగా మీడియాలో కూడా చూసి నేను బయలుదేరి వచ్చాను. అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏ పాపం తెలియదని చెప్పడానికి, ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ తెలియజేయడానికి లోకానికి వచ్చానని ఆయన చెప్పారు. అయితే దీన్ని ఏం చేశారంటే అక్కడ దానికి రాజకీయ రంగు బాగా పులినారు. వాడు దీన్ని ఎలాగైనా రాజేయాలా, దీన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపించాలా, చూపించి మత్స్యకారుల పట్టగొడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి లోకాన్ని చాటి గందరగోళం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. వైసీపీ వాళ్ళు, స్థానిక వైసీపీ వాళ్ళు. ఆయన మేరకు వచ్చి ఈ ఫోర్ట్ మేమే
పోతే మత్స్యకారులని బలి తీసుకుంటున్నారు. మత్స్యకారుల జీవితం పోతే ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ అని కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు సంబంధించి కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా జువల్దిన్ ప్రాంతంలో ఆ సాగర్ డిఫెన్స్ సంస్థకి అనుమతులు మంజూరు చేసింది. అది దేశ రక్షణకు సంబంధించిన ఏ విషయమైనా అసలు మన మీద నిషేధం లేకపోయినా, మన నోరు కట్టేసుకోమన్న నిషేధాజ్ఞం లేకపోయినా ఆ విషయాలు ఎవరు వెల్లడి చేయకూడదు లెక్క ప్రకారం. ఆ సాగర్ డిఫెన్స్ సంస్థ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం అక్కడ శంకుస్థాపనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి కాబట్టి లోకేష్ బాబు గారిని ఆహ్వానించారు. అక్కడ ఆయన శంకుస్థాపనకు పోయింది. సాగర్ డిఫెన్స్ సంస్థ శంకుస్థాపనకు పోతే ఆయన గారు వచ్చి మాట్లాడి ఇదంతా గొడవ రాజేసిపోయాడని ఆయన మీద ఒక నిందేశారు. మరి ఎవరు పోయినా ఇప్పుడు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు పోతే వాళ్ళు ఇక్కడ మత్స్యకారుల జీవితాన్ని బలి తీసుకోవడానికి పోయారని ఒక నింద వేయడం, ఆపాదించడం, కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం వీళ్ళకి పరిపాటిగా మారిన సందర్భంలో పోతే చివరిగా దీనికి పరాకాష్ఠగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన వచ్చేసారు, మత్స్యకారులు చాలా మంది చేరారు అంటారు. మత్స్యకారులు చేరారంటే ఎవరు పోయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలకి కూడా జనం వచ్చారు. మొన్న ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయినప్పుడు వచ్చారు. ఫలితాలు తిరగబడ్డాయి. జనం రావడం వేరు, ఆదరించడం వేరు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా కూడా జనం బాగానే వస్తారు. అందరు సినిమా యాక్టర్లను ఆదరించాల. ఎంజీఆర్ గారిని ఆదరించారు, జయలలితను ఆదరించారు, ఎన్టీఆర్ గారిని ఆదరించారు. మిగతా వాళ్ళందరినీ పెద్దగా ఆదరించారా? మహానటుడు శివాజీ గణేశన్, మహానటుడు తమిళంలో ఫ్లాప్. కన్నడ రాజకుమార్ ఫ్లాప్. రజనీకాంత్ సాహసించలేకపోయాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, గొప్ప నటుడు. సినిమా వాళ్ళ గురించి ఎందుకు సార్? ఫిషింగ్ హార్బర్ల గురించి చెప్పండి. సినిమా వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు మనకు మీరు మాట్లాడుతున్నది ఒకటి, వాళ్ళు అడిగినది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. మీరు ఇందాక చాలా డీవియేట్ ఫిషింగ్ హార్బర్ గురించి చెప్పండి. సినిమా వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు అది కాదు కదా సబ్జెక్టు. ఇప్పుడు సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దండి. సబ్జెక్ట్ మీ దగ్గర సబ్జెక్ట్ లేక డైవర్ట్ చేయొద్దండి. సినిమా వాళ్ళ గురించి అవసరం లేదు, హార్బర్ల గురించి మాట్లాడండి. ఎందుకు వేరే వేరే సోది చెప్తారు మాకు? మీ సోది వినడానికి ఇక్కడ మేము ఊరికే లేము. మీ సోది వినడానికి ఊరికే లేము. అడిగిన దానికి సూటికి చెప్పండి. మీ అడిగిన దానికి చెప్పు సమాధానము. ఏమ్మా ఏమ్మా ఇక్కడ మీరు అడిగినది ఒకటి. ఏమ్మా తల్లి, ఏమ్మా తల్లి ఒకసారి చెప్తారా? అమ్మా మీరున్నారా పక్కన? వాళ్ళు సినిమా వాళ్ళ గురించి, రజనీకాంత్ గురించి, స్టాలిన్ వాళ్ళ గురించి ఎందుకు మాకెందుకయా? నువ్వు చెప్పిండేది ఫిషింగ్ హార్బర్ల గురించి చెప్పు. ఈ రోజు మత్స్యకారులకు ఎంత కొట్టుబడుతున్నారో చెప్పు, అది మాట్లాడు. ఏందో వేరే నీ సోది మీరు సబ్జెక్ట్ డీవియేషన్ వాళ్ళని తీసుకొని వస్తే మమ్మల్ని పిలిచొద్దండి. సబ్జెక్ట్ డీవియేషన్ వాళ్ళని తీసుకొని వస్తే మమ్మల్ని పిలిచొద్దండి, అవసరం లేదు. సినిమా వాళ్ళ గురించి మీరు అడిగినది హార్బర్లు, అక్కడ గంగపుత్రులకు అన్యాయం జరుగుతా ఉంది అని అడిగారు. దానికి సమాధానం చెప్పమనండి. ఇంటాం. సినిమా వాళ్ళ గురించి, ఎంజీఆర్ గురించి, ఎన్టీఆర్ గురించి, చిరంజీవి గురించి మాకు అవసరం లేదు, అది మాకు తెలుసు. విజయ్ భాస్కర్ గారు కంటిన్యూ చేయండి సార్. టాపిక్ లోకి వచ్చి కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో చాలా సంబంధం లేని అంశాలని మాట్లాడాడు, రాజకీయాలని మాట్లాడాడు, సంబంధం లేని. ఇతరులు మాట్లాడితే వాళ్ళకి ఆ సహనం ఉండదు. అందుకే వైసీపీ అరాజకానికి అట్టుడికి పోయి జనం పక్కన పెట్టింది వాళ్ళని. పోతే ఈ మత్స్యకారుల జీవితాలని వాళ్లే ఉద్ధరిస్తున్నారంట. ఈ వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల నుంచి. నిన్నగాక మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉంటే కరోనాను ఒక సాకుగా చూపించాడు. కరోనా ప్రపంచం అంతా, అది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కాదు, భారతదేశానికే రాలా, ప్రపంచం మొత్తాన్ని కరోనా వచ్చి ఇబ్బంది పెట్టింది. అది ప్రపంచంలో అంతా ఏం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆ టైంలో. కాకపోతే కొంత స్లో అయింది అంతే. పోతే అది ప్రకృతి వైపరీత్యం. అది దానికి ఎవరేం చేస్తారు? మధ్యలో అనేక వస్తాయి, తుఫానులు వస్తాయి, ఇంకొక ఆయన ఆయాంలో తుఫానులు వస్తాయి, ఇంకొక ఆయన ఆయాంలో కరువులు వస్తాయి, రకరకాల భూకంపాలు వస్తాయి. దానికి ఎవడేం చేస్తారు? న్యాచురల్ కెలామిటీస్కి. పోతే ఈ నేపథ్యంలో అక్కడ వచ్చి వీళ్ళంతా రాజకీయం చేశారు.
అటు రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్ రావు గారిని బలిపశువుని చేయడానికి చూశారు బేదా బ్రదర్స్ వాళ్ళు. ఇక్కడికి వస్తే లోకేష్ బాబు వచ్చిపోయిన తర్వాత ఇదంతా అని చెప్పేసి ఆయన మీద ఒక నింద వేశారు. ఈ విధంగా వాళ్ళకి అధికారం కావాలమ్మా దోచుకోవడానికి. ఈ ఒక 60 మందిని సలహాదారులు నేస్తాడు ఆయన, ప్రభుత్వ సలహాదారుని. రేపు ఆయన కానీ అధికారంలోకి వస్తే సలహాదారులు నేస్తాడు. వీళ్ళు ఇచ్చిన సలహాలు ఏందో ఈ ప్రజల సొత్తు, వీళ్ళు కేబినెట్ ర్యాంకులు అవన్నీ ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఉంటే వాళ్ళు అందుకోసం అధికారం కోరుకుంటారు. మాఫీ చేయించుకోవాలి. ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి భూములు ఇస్తున్నారన్న ఆరోపణలపై మీరేమంటారు? ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి తీసుకుంది దేశ రక్షణ విషయాలకు సంబంధించిన ఇది తయారు చేయడానికి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించి భూములు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పోతే అది ఏమి ఇప్పుడు అది సాధారణమైన ఇది కాదు, దేశ రక్షణకి సంబంధించిన విషయం. పైగా చాలా చాలా చిన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ దాన్ని కేటాయించేది. పైగా ఉత్పత్తులు అవన్నీ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా అక్కడ ఒక 1000 మందికి పైగా ఉద్యోగాలు లభించే ఉపాధి అవకాశాలు, పైగా మత్స్యకారులకే ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళ చదువుకున్న స్కిల్డ్ ఉన్న కుర్రోళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు మత్స్యకారుల పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. ఆ సాంప్రదాయబద్ధంగా పాత తరం ఉన్నారు కానీ కొత్త తరం అంతా కాన్వెంట్లో చదువుకుంటున్నారు, బాగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. వారందరికీ ఉపాధి కల్పించడానికి కానీ పనికి వస్తుంది. ఆ ప్రాంతం ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు, ఒక ఉత్పత్తి కేంద్రంగా అది ఉన్నప్పుడు దానికి అనుబంధంగా అనేకం వస్తాయి. ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. తద్వారా పరోక్షంగా ఉపాధి కొంతమందికి లభిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఇప్పుడు నింద వేయకుండా ఏముంటారు? వాళ్ళు ఉండేదే నిందలు వేయాలా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా, వాళ్ళ వైపుకి తిప్పుకోవాలా, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలా, శాంతి భద్రతలు అవసరమైతే శాంతి భద్రతలు లభిస్తాయి. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక చిచ్చు రాజేసి వస్తాడు. చంద్రబాబు నాయుడు తాతలు కూడా ఏం చేయలేరు. వాళ్ళ సంగతి ఎందుకు అక్కడికి పోయి మత్స్యకారులకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏందో తెలుసుకోవాలా. తెలుసుకొని విషయం ఏదన్నా ఉంటే నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఈ విధంగా చేస్తానని చెప్పాను. శ్రీకాంత్ గారు, మత్స్యకారులకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి జగన్ గారు అన్నారు. లోకేష్ గారేమో మత్స్యకారుల బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయంటుంటే ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఒక్కటే సమాధానం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో దాదాపు 95% కంప్లీట్ చేసిన ఈ యొక్క పోర్టును ఈ మత్స్యకారులకు సంబంధించిన దాన్ని వాళ్లకు ఎందుకు ఇవ్వలేకపోయారు? 5% మీరా ఉద్యోగాలు ఇచ్చేది? ఊరికే సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా? మీరా ఉద్యోగాలు ఇచ్చేది? అదే మా మీరు మాట్లాడేది అన్పార్లమెంట్. నీకు మొదలు కాదు. ఉండయా కొంతసేపు నేను చెప్పేది. నువ్వేంది నన్ను చేసేది? జీతం తీసుకోకుండా పనిచేసినా నేను 2,70,000 జీతం తీసుకోకుండా పనిచేసినా నేను. నువ్వా నాతో మాట్లాడేది? కనుక్కొని మాట్లాడు. నా గురించి కనుక్కొని మాట్లాడు. నువ్వు తల కింద నువ్వు తల కింద చేసినా ఏం చేయలేవు. మీరు అడిగిన సమాధానం చెప్తా. ఇప్పుడు కూడా ఆయన చెప్పారు సలహాదారులను వేశారని. మన టీడీపీ ప్రభుత్వంలో 100 మంది సలహాదారులను వేసి అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా జీతాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా 70 మందిని వేశారు. అప్పుడే ఇప్పుడు కూడా 70 మందిని వేశారు. ఇలా తెలియకుండా మాట్లాడితే ఇట్లా అవ్వాలంటే ఎందుకు కూర్చోబెడతావు తల్లి? డిబేట్ లో ఏదైనా సబ్జెక్ట్ కూర్చోబెట్టుకుంటే మేము సమాధానం చెప్పచ్చు. వాళ్ళకి చెప్తే ఏదో కాదు. మీరు ఏం చెప్తారంటే ఇటువంటి సబ్జెక్ట్ తెలియని వాళ్ళను కూర్చోబెట్టద్దండి. మేము ఎందుకంటే ఏదన్నా మాట్లాడగలిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. దానికి ఏదో సినిమా యాక్టర్ల వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు వీళ్ళ వైపు మళ్ళీ ఉండమ్మా. ఆగమనండి కొంచెంసేపు. అమ్మా ఒక్క నిమిషం ఉండండి.
జువ్వలదిన్నెలో రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎందుకు, ఆయన సూటిగా మళ్ళీ చెప్పానండి సమాధానము, బాగా ఇని చెప్పమనండి, ఎందుకు వారి యొక్క గంగపుత్రులకు మీరు చేయలేకపోయారు? మీరు రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల హక్కది. ఇటీవల వచ్చాక ఇటీవలే 2 ఏళ్ల నుంచి ఇలా జరుగుతున్నాయి అన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, బాగా ఒప్పుకున్నారు, నేనేం కాదం లేదు. మీరు జరుగుతున్నప్పుడే రాత్రికి అక్కడి నుంచి దొంగతనం జరుగుతున్నారంటే ఇది ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏ గుడ్డి గుర్రానికి ఏమన్నా పండు దొంపుతున్నారా మీరు? వచ్చి అంతమంది ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లని మీరు వదిలిపెట్టారు, అది వదిలిపోయినాయి. దొంగతనం అంటే ఎంత ఇదిగా మాట్లాడుతున్నారండి. ఏం చేస్తారంటే చేతగాని ప్రభుత్వము చేవగాని ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి వేరే వాళ్ళు ఉదాహరణ మీరే చెప్పారు, ఇంకెవరు దాని గురించి మాట్లాడాలి. వేరే వాళ్ళ గురించి ఉన్నమ్మా ఇంకోటి చెప్తాను. ఒక్క 2 నిమిషాలు ఉన్నమ్మా. విజయభాస్కర్ గారు ఆయన చెప్పింది విందాం ఒకసారి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్ సార్. ఒక్క 2 నిమిషాలు ఆయన ఆగమని చెప్తా సార్. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు ప్లీజ్. ఆయనకు ఏమి తెలియదు, ఊరికే తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ ఉంది, అది 95% కంప్లీట్ అయిపోయింది. అదే కాకుండా శ్రీకాకుళంలో మన మూలపేట పోర్ట్ ఉంది, భూసేకరణ అయిపోయింది, అనుమతులు అయిపోయింది, ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది, అది కూడా దాన్ని అట్లే 35% అయిపోయింది, మార్పెట్టినారు. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కూడా భూసేకరణ చేసి ఫైనాన్షియల్ టేకప్ చేసి దాదాపు అన్ని మేమే జగన్మోహన్ రెడ్డి గారు చేసి కూడా ఇప్పుడు వాళ్ళు ఆ మచిలీపట్నం పోర్టును దాన్ని ఏదన్నా తీసుకోండి మాడుకోండి అంటే హైదరాబాద్ కు తెలంగాణ సీఎం ఏదో లెటర్ పెట్టారు, వాళ్ళకి ఇచ్చేదానికి అదో ప్రక్రియ కొనసాగుతోంది. అది డిఫరెంట్ సబ్జెక్ట్. దాదాపు 3,800 కోట్లతో మొదలైన 10 ఫిషింగ్ హార్బర్లను, ఇందులో జువ్వలదిన్నె ఒకటి. మీరు ఏమి చేస్తున్నారు దీని గురించి మాట్లాడండి అంటే సలహాదారులను వేస్తారు, ఇంకోరిని వేస్తారు, కావలి పక్కన ఉన్నారు. ఉండండి బ్రదర్, ఆగండి బ్రదర్, కొంచెం ఆగోరే. నీకు ఆమె టైం ఇచ్చినప్పుడు చెప్పు, నేను రాసుకొని సమాధానం చెప్పు. ఇటువంటివంతా ఎక్కడికెక్కడికో డైవర్ట్ అయిపోతావు. మీ ప్రభుత్వంలో 100 మందిని వేశారు, అమెరికాలో కూర్చొని జీతాలు తీసుకున్నారు. నేను జీతం తీసుకోకుండా పనిచేసిన నువ్వు నా గురించి మాట్లాడితే ఎట్లా? తెలుసుకోవాలా కొంచెం మాట్లాడేటప్పుడు ఎవరు ఏమి అన్నది కనుక్కుంటే మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వంలో కొంచెంసేపు ఆగు. ఈ ప్రభుత్వంలో గంగపుత్రులకే కాకుండా ఇటువంటి హార్బర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అభివృద్ధిని, వారి యొక్క అనుకూలతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా, మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలా చెప్పినారు. వీళ్ళు ఇదే కంప్లీట్ చేయలేని వాళ్ళు, ఈ 5% కంప్లీట్ చేయని వాళ్ళు, లోకేష్ బాబు గారు వచ్చి మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామంటే నమ్ముతారమ్మా ఎవరన్నా? ఇదే నవ్వుతా ఉన్నారు, నమ్మడం కాదు, ఒక్క జోకర్ మాదిరి చూస్తా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి, ప్రమీల గారు మాట్లాడతారు ప్లీజ్ 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 సార్ ప్లీజ్ సార్. శ్రీకాంత్ గారు ప్లీజ్ ప్లీజ్ నన్ను మాట్లాడమన్నాక నేను కంక్లూజన్ చేసినాక చెప్పేస్తా. ఇప్పుడు నేను చెప్పిన దానికందరికీ ఆయన పెద్ద ఆయన్ను గౌరవంగా సమాధానం చెప్పమనండి, డైవర్ట్ కాకుండా. ఏదో వేరే చోటికి సినిమా యాక్టర్లతో పని లేదు, మనకి ఈ సలహాదారులతో పని లేదు. ఇప్పుడు ఈ రోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి నేను అడిగిన దానికి ప్రశ్నలు చెప్పమనండి. రైట్, విజయభాస్కర్ గారు సార్ చెప్పండి. విజయభాస్కర్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి సార్. విజయభాస్కర్ గారు సార్ చెప్పిన దానికి మీరు కంక్లూజన్ ఇవ్వండి. విజయభాస్కర్ గారు చెప్పండి సార్. జువ్వలదిన్నె హార్బర్ అనేది అసంపూర్తిగా ఉన్నదాన్ని మేము పూర్తి చేశాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి. నేను స్వయంగా చూసి వచ్చాను దాన్ని. మొన్న మధ్య నెల్లూరు నుంచి వస్తా అటు పోయి చూసి వచ్చాం. జువ్వలదిన్నె ఫోర్ట్ అనేది ఇంచుమించు అది అనాథరైజ్డ్గా ఎప్పుడో ప్రారంభం అయింది. పోతే దాన్ని అఫిషియల్ కార్యక్రమం పెట్టాల, అందుకని లోకం అది పూర్తి కాలేదనుకుంటుంది. అదేవిధంగా జట్టీలు 901 మీటర్ల జట్టీ ఎప్పుడో పూర్తయింది. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటే వాళ్ళ ఉత్పత్తుల్ని నిల్వ చేసుకోవడానికి. అట్లాగే చేపలు కొన్ని వాళ్ళు సమృద్ధిగా లభించిన రోజు, ఇప్పుడన్నా ఒక రోజు నాసిరకం చేపలు కొన్ని సమృద్ధిగా లభించిన రోజు ఎక్స్పోర్ట్కి పనికిరావు,
మార్కెట్లో ఈ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు నిల్వ చేసుకోవడానికి ఎండబెడతారు, డ్రై చేస్తారు. అందుకు ప్లాట్ఫామ్స్ అవన్నీ సిద్ధమయ్యాయి, అవి ఉపయోగించుకుంటున్నారు. పోతే వాటిని నిల్వ చేసుకుంటున్నారు. పోతే అక్కడి నుంచి బెంగళూరు, మద్రాసు ఇక్కడికి తరలిస్తున్నారు. పోతే పైగా వీళ్ళు తరలించినట్టులో మంచి క్వాలిటీ వైట్ పాంప్లెట్ లాంటి చేపలు దొరికినప్పుడు వాటిని విదేశాలకు కూడా, అంటే వాళ్ళు మద్రాసులో వ్యాపారస్తులకు ఇస్తే వాళ్ళు విదేశాలకు కూడా ఆ వైట్ పాంప్లెట్ లాంటి చేపలు, వంజరం అని, ఫోనాం అని ఇలాంటి చేపలు చాలా హై క్వాలిటీ, వాటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ఫిష్ సముద్రంలో ఫ్రాన్స్ వాటిని కూడా తరలిస్తున్నారు, వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పోతే 89లోనే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే నేషనల్ డెవలప్మెంట్ ఈ ఫిషర్మెన్ ఫెడరేషన్, దాని తరఫున అప్పట్లోనే ఓలాలు ఇచ్చిన ఆవు వ్యాసం ఉన్నటువంటి తల్లి, ఆవు వ్యాసము సమాధానం లేదా స్వామి? సమాధానం లేక ఏదో చెప్తావు ఎందుకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆవు వ్యాసం మాదిరి ఆవు పాడబెట్టును, ఆవు పాలు ఇవ్వను అని చెప్తున్నారు. నేను అడిగిన దానికి సమాధానం దగ్గర దానికి సమాధానం లేకుండా ఆవు వ్యాసం చెప్పినట్టు చెప్తే, ఆవు వ్యాసం చెప్పినట్టు చెప్తే నేను ఎందుకు కూర్చోవాలి? ఇక్కడ ఎందుకు కూర్చోవాలా? ఇక్కడ ఎందుకు కూర్చోవాలా? ఆవు వ్యాసం అయింది తప్ప నాయనా వినండి స్వామి, నువ్వు విను నాయనా. నేను అడిగిన దానికి ఒక్కదానికి ఇప్పుడు సమాధానం చెప్పకుండా ఆవు వ్యాసం, ఆవు పేడ పెట్టును తెలుసు అందరికి, ఆవు పాలిచ్చును అందరికి తెలుసు. నీకు ఆ చేపలు దొరికేది, పాంప్లెట్ దొరుకుతుంది, ప్యాంప్లెట్ దొరుకుతుంది, అది దొరుకుతుంది, అందరికి తెలిసిండేదే. మీరు చేసిన నేను అడిగినది ఏమంటే ఇను స్వామి నేను అడిగినదేమి, మా ప్రభుత్వంలో 95% కంప్లీట్ చేస్తే మీరు ఈ 2.5 సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు గంగపుత్రుల మీద మీకు అంత అసహనము? ఎందుకు గంగపుత్రుల మీద అది చెప్పకుండా ఏదేదో చెప్తారే, మీరు ఏం చేసేది? నేను అడుగుతున్నది ఒకటే, మీకు గంగపుత్రుల మీద ఎందుకు వివక్ష? మీరు ఇంత మేము చేసిన దాన్ని మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? మీ అసమర్థత ఏమి? మీరు బోట్లు దొంగతనం జరిగిందంటే మీది కాదా? మీది బాధ్యత కాదా? ఎందుకు మీరు కనుక్కోచుకొని ఉన్నారు? సార్ ఒక్క నిమిషం సార్, నిన్నే సార్ అమల్లోకి వచ్చింది. మా ప్రమీల గారిని మాట్లాడివ్వండి ఒకసారి. మాట్లాడమన్నా ఆయన చెప్పి సమాధానం సమాధానం చెప్పడానికి కూర్చున్నది ఇక్కడ. ఊరికే కాపీ తాగే టీ తాగే వచ్చాను అనుకుంటున్నావా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఊరికే కాపీ టిఫిన్ పెట్టడానికి పిలిచారనుకుంటున్నావా? ప్రభుత్వం ఏం చేసిందని అడగడానికి పిలిచారు. ఏం చేసిందని చెప్పినా దానికి సమాధానం చెప్పు. అంతేగాని ఏది మాట్లాడుకోకుండా ఎందుకు మాట్లాడతావు ఇక్కడ నువ్వు? అడిగినానికి నీ దగ్గర సమాధానం లేదు, కానీ మళ్ళీ అడిగినానికి సమాధానం లేదు. డిబేట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. కృష్ణమ్మ ఆలల సాక్షిగా కొలువైన ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ చరణాల అంచున పెరిగిన బెజవాడ నగరం, చరిత్రకు సజీవ సాక్షిగా నిలిచే కొండపల్లి కోట, మన సాంప్రదాయాన్ని చాటి చెప్పే కొండపల్లి బొమ్మ. ఈ నేలపై పుట్టిన ఎందరో మహానుభావులు, చరిత్ర పుటలపై వాళ్ళు చేసిన సంతకాలు. ఈ ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న హెరిటేజ్ హార్మోనీ
సెలబ్రేటింగ్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ వేదికగా సింగర్ సునీత, ఎస్పీ చరణ్, అరుణ్ కౌండిన్య, సాహితీ చాగంటి వంటి టాప్ సింగర్స్ తో సాయంత్రం 6 గంటల నుంచి లైవ్ కాన్సర్ట్. అందరూ ఆహ్వానితులే. ఇది మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే సరైన వేడుక. రండి, మన సంస్కృతిని సంరక్షిద్దాం, మన వారసత్వాన్ని గౌరవిద్దాం. మన గతం, మన గర్వం. మీ వైకే టీవీ నెట్వర్క్. వెల్కమ్ బ్యాక్. ఎస్ ప్రమీల గారు ముందు మీతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ మీ ఇద్దరు సార్, మీరు జస్ట్ ఒక 2 minutes టైం ఇవ్వండి. ఈ హార్బర్ వల్ల స్థానిక మత్స్యకారులకు లాభం లేదు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు మేడం? మేడం, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎలిగేషన్ లేపి ఏదో ఒకటి మాట్లాడడం తప్పితే, గత వైసీపీ హయాంలో మినీ జెట్టీలు నిర్మిస్తామని చెప్పి ఎక్కడ కూడా జెట్టీలు నిర్మించకుండా మత్స్యకారులు ఎంతో మంది వలసలు వెళ్ళిపోయి వాళ్ళు సరిగ్గా వాళ్ళ ఇది కూడా చేసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉంచింది. మంచినీళ్ళపేట దగ్గర 13 ఎకరాల్లో మినీ జెట్టి నిర్మిస్తామని 12 కోట్లతోటి అన్ని చేసి వాళ్ళకి గుత్తేదారులకి కనీసం కూడా వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే అవన్నీ పనులు ఆగిపోయినాయి మేడం గత ప్రభుత్వంలో. అలాగే బుడగొట్లపాలెంలో కూడా 37 ఎకరాల్లో 332 కోట్లతోటి హార్బర్ నిర్మిస్తామని చెప్పి ఆ పని కూడా చేయలేదు. ఎక్కడా కూడా ఏ పని చేయకుండా వాళ్ళు వలసలు వెళ్ళిపోతూ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులు వేట నిషేధం టైంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా 10,000 నుంచి వాళ్ళకి రెట్టింపు 20,000 చేసి వాళ్ళకి దాన్ని భృతి ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానివ్వండి, ఈ రోజున వాళ్ళకి జెట్టీలు నిర్మించడం కానివ్వండి, షిప్పింగ్ హార్బర్స్ లో కానివ్వండి, బోట్లు ఇవ్వడం కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంది. మత్స్యకారులకి ఎప్పుడు వెన్నంటే ఉంది మేడం. వాళ్ళు ఏదో మేము 95% పూర్తి చేశామంటే మరి మినీ జెట్టీలు కూడా ఎందుకు నిర్మించలేకపోయారు? మరి ఎందుకు వలసలు ఆపలేకపోయారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులు ఎందుకు వలసలు వెళ్ళిపోయారు? వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడ్డారు? దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ఈ రోజున ఏదో ఒక ఎలిగేషన్, అంటే అన్ని పూర్తయిపోతున్నాయి, అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు, మేము ఏదో ఒక ఎలిగేషన్ లేపాలి అన్న ఒక కారణంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావడం. ఎవరు మేడం నిన్న ఆయన వచ్చినా గానీ నిజానికి ఒరిజినల్ మత్స్యకారులు ఎవరు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని అక్కడ సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి అన్ని జరిగినాయి. ఎక్కడ పక్క జిల్లాల నుంచి, ఆ జిల్లాల నుంచి, ఈ జిల్లాల నుంచి మనుషుల్ని కూలీకి మాట్లాడుకొని తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఒక 2,000 మందితో ఒక మీటింగ్ పెడితే అది మత్స్యకారులకి మేలు చేసినట్టు అవ్వదు మేడం. మత్స్యకారులకి ఎప్పుడూ కూటమి ప్రభుత్వం వెన్నంటే ఉంటుంది. మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ప్రతి విషయంలో కనీసం అంత సిమెంట్ వేసి ఎక్కడ ఒక రోడ్డు మరమ్మత్తు కూడా చేయలేదు మేడం గత ప్రభుత్వంలో. ఏది చేయకుండా మేము అన్ని 75% చేస్తామంటే మెడికల్ కాలేజీలు సార్ చెప్తున్నారు, మెడికల్ కాలేజీలు మేము నిర్మించాము, అన్ని పూర్తి చేశామని. అవి కనీసం పాడుబడ్డ 4 పిల్లర్లు లేపి అది మెడికల్ కాలేజీ అంటే సరిపోయిద్దా? ప్రతి ఏ విషయం పట్టుకున్నా ప్రతి దానిలో స్కాము. వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళు డబ్బులు హవాలా చేసి వాళ్ళు బాగుపడ్డారు తప్పితే ప్రజలకి ఏ విధంగా, ఏ మత్స్యకారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఎవ్వరికి ఏ మేలు జరగలేదు. కాబట్టే వాళ్ళందరూ అన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. కాబట్టే ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేసినప్పుడే వాళ్ళకి అర్థం కావాలి మనం ఏం చేయలేదు ఏపీ ప్రజలకని. ఈ రోజున నేను ఎక్కడికండి ఆయన వచ్చేది? 3 ఏళ్ళు అయిపోయింది. ఇంక నేను జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా ఆయన అవ్వలేరు. ఆయన అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాక్షస పాలన చూసారండి. ఎక్కడ ఒక్క అభివృద్ధి లేదు, ఒక సంస్థలు లేవు. వచ్చిన సంస్థల్ని కూడా తరిమి కొట్టి ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 4 ఉద్యోగాలు ఇస్తామన్నా, లేదు రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధి చేస్తామంటే వాళ్ళందరినీ తరిమేస్తాడంట. తరిమేసి ఏం చేస్తారండి? ఉద్యోగాలు లేకుండా, ఏమీ లేకుండా
ఈరోజు పోలవరం పనులు కూడా శరవేగంగా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. కేంద్రం కూడా మన రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు నిధులను కేటాయించి అన్ని విధాల కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటు పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, రోడ్లు కావచ్చు, అడవులు కావచ్చు, లేదు ప్రతి ఏది చూసినా రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పదంలోనే నడుస్తున్నాయి. ఈ రోజు గూగుల్ లాంటి కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి అంటే గత ప్రభుత్వంలో ఎందుకు రాలేదు మేడం? ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు. సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కి కొంతమందికి వేసి కొంతమంది వేయక ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు తప్పితే అభివృద్ధి కానీ రేపు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టే ప్రజలు ఆయనకి అలా బుద్ధి చెప్పారు. ఆయన ఇంకా తీసుకునే ఇది లేదు. కాకపోతే ఆయన ఏంటంటే ఊరికి అలా బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ లేపాలి, మనం కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలి, వెళ్ళిపోవాలి. అంతకు మించి ఆయన ఇంకా అంతకు మించి ఏమీ చేయలేడు. వీళ్ళు 95% పూర్తి చేస్తే ఆ 5% పూర్తి చేసి ఎందుకు వాళ్ళు ఇవ్వలేదు మేడం? ఈ చిన్న నివాసం ఉండే ఇల్లు సైతం టిట్కో ఇల్లు కడితే అవి పూర్తి చేయకుండా వాటిని శిథిలావస్థలకు తీసుకెళ్లి కనీసం అవును మిగతాది మీరు అడుగుతున్నారు ఆ ఇల్లు పూర్తి చేసి ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? కనీసం ఈ రోజు రెంట్లు కట్టుకోకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఇల్లు పూర్తి చేసి ఇవ్వచ్చు కదా. ఏ పనులు చేయకుండా ఈ రోజు మేము 95% పూర్తి చేసామంటే వినడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఈ వీళ్ళ కళ్ళుబల్లి మాటలు ఇంకా నమ్మేది లేదు. వైసీపీకి రాబోయే 5 ఏళ్లలో ఎటువంటి ఆస్కారము లేదు. ఇంకా ముందు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ని మరొక సింగపూర్ లాగా డెవలప్ చేసి అన్ని కంపెనీస్ తోటి మన పిల్లలు మనకి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటట్లు ఇన్కమ్ సోర్స్ పెంచే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే జరిగిద్ది మేడం. శ్రీకాంత్ గారు మీరేమంటారు? ప్రమీల గారి మాటలకి మీరేమంటారు? ప్రమీల గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలంట. అంటే ఆమె యొక్క ఇది అక్కడే తెలుస్తాను వారి యొక్క చిత్తశుద్ధి. చెప్తాను తేవద్దండి మేడం దయచేసి మీరు చెప్పారు. మీరు చెప్పిన దానికి ఆమె ఏమీ అడుగుతున్నారు. నేను చెప్పేంత లోపలే మీరు అడ్డం వస్తే ప్రజలు వినల్లా? మీరు చెప్పేది లేదా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఒప్పుకోరంట. ఆయన ఎవరు ఒప్పుకోవడానికి? ఆయనే గెలవలేదు, ఓడిపోయాడు, వేరే ఆయన గెలిచాడు. అప్పట్లో నిలబడినప్పుడు ఏదో కూటమి పుణ్యమా అని, తెలుగుదేశం పుణ్యమా అని ఏదో గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. నాకు చాలరా, నాకు ఈ జీవితంలో ఇంతకన్నా నేను సీఎం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సామాజిక వర్గం అంతా కూడా మేము ఊరికే అనవసరంగా ఓటేసాము అని అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు అంటే ఇక్కడ చెబుతున్నది ఏమంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు వారి మాట మీద వారికే నిలకడలేదు. వారి గురించి మీరు మాకు చెప్తే ఎట్లా? ఆయన ఒక్క చోట చదువుకోలే, 10 చోట్ల ఎవరైనా చదువుకుంటారు. పుట్టడము ఒకే చోట పుడతారు. ఆయన 10 చోట్ల పుట్టాడు. ఆయన కారణ జన్ముడు. అటువంటి వారి గురించి మాకు చెప్పద్దమ్మా. మీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలు ఎందుకు సార్? పర్సనల్ విషయాలు లేకుండా టాపిక్ లోకి రండి. సార్ ఇక్కడ మ్యాటర్ పవన్ కళ్యాణ్ కాదు. ప్రమీల గారు ఒక్క నిమిషం నా మాట వినండి. సార్ ప్రమీల గారు ఒక్కసారి నా మాట వినండి. ప్రమీల గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఇక్కడ మ్యాటర్ పవన్ కళ్యాణ్ కాదు. మ్యాటర్ పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. మ్యాటర్ నేను కాదు తెచ్చిండేది, వారు చెప్పారు కాబట్టి. టాపిక్ రండి. శ్రీకాంత్ గారు టాపిక్ రండి. మీరు టాపిక్ రండి. అప్పుడు చెప్పలేదు మీరు. టాపిక్ రండి సార్. మీరు టాపిక్ రండి. డైవర్ట్ అయిపోతున్నా సార్. ఇంకా టైం లేదు సార్. టైం లేదు. మీరు కంక్లూజన్ ఇచ్చేసేయండి సార్. టైం లేదు. సరే
టైం లేదు సరే సార్, సార్ వాళ్ళు అడిగేది ఏంటి సార్? మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మ్యాటర్ చెప్పినప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గురించి మ్యాటర్ కాదు అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? శ్రీకాంత్ గారు కంటిన్యూ చేయండి. కళ్యాణ్ గారు కంటిన్యూ చేయండి. ఒకటి మీరు ఏదన్నా కానీ ఆమె మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మీరు ఆమెను ఖండించి అక్కడే పెట్టేసింటే నేను దాని గురించి మాట్లాడడం తెలియదు. రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన దాన్ని వీరు ఆ అరో కూడా చెయ్యలేక అసమర్థతతో బోట్లు దొంగతనం అయితేనా కూడా కళ్ళు మూసుకొని ఇది మాది కాదు అన్నట్ల ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ చేత కాదు. రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు అనిశ్చితిగా ఉన్నారు. ఈ యొక్క మత్స్యకారులు ఒక్కరే కాదు, ప్రతి ఒక్క సామాజిక వర్గంలో గాని ప్రతి ఒక్క చోట గాని వీరు మేము చేసిన దాన్ని చెయ్యలేక వీళ్ళు అది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్నది ఒక బయటకు వస్తుందని చెప్పి ఉన్నారు. ఈ రోజు ఒక్కటి గమనిద్దాం. అక్కడ వేసిన బోర్డు, ఇప్పుడు దీంట్లో జువలదినలో వేసిన బోర్డుని మొన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన ఒక శిలాఫలకాన్ని పగలగొట్టి మరీ ఏదో ఇది తూతూ మంత్రంగా వేసి లోకేష్ బాబు గారు అక్కడ చేసిపోవడంలో అంతర్యం చెప్పండి. అంటే దీన్ని అక్కడ పగలగొట్టడం చెప్పండి. వీళ్ళు ఎంత హేయమైన చర్య! ఈ శిలాఫలకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని ఒప్పుకోకుండా దాన్నంతా పగలగొట్టేసి ఇప్పుడు వీరు మళ్ళీ కొత్తగా వేసుకొని ఆ 5% కూడా కంప్లీట్ చేయకుండా అసమర్థతతో చేతగాని ప్రభుత్వం ఇది. దాంట్లో ఏ డౌట్ లేదు. దీనికి పవన్ కళ్యాణ్ గారు 100 చెప్పినా మీరు సొంతంగా పోతే ఒకటి కాదు కదమ్మా, పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచలేరు. ఏదో తెలుగుదేశం పుణ్యమా బీజేపీ పుణ్యమా అని గెలిచినారు. మీరు మాట్లాడితే ఎట్లా? గతంలో చూసుకోండి, ఇంతకుముందు వారు కూడా చెప్పారు 151 నుంచి 11కు పడిపోయారని. మీరు కూడా 23కు పడిపోయారు. ఇంకా 3కు రాకుండా చూసుకోండి. అది కూడా ఉండాలి. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం మీద విలువలు, ప్రజల మీద గౌరవం ఉండాలి మనకి. అది లేకుండా పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ గారు మీరు మాట్లాడారు కదా, శ్రీకాంత్ గారు మీరు మాట్లాడారు కదా, ప్రమీల గారు ఏదో చెప్తున్నారు విందాం. సార్ మీరు చెప్పిన మాటకి ప్రమీల గారు సమాధానం చెప్తున్నారు, ఒకసారి విందాం. లోకేష్ చంద్రబాబు నాయుడు గారా? శ్రీకాంత్ గారు కాదమ్మా, ప్రజలంటే మీరు ముగ్గురేనా? సార్ ఒక్క నిమిషం, ప్రమీల గారు ఏదో చెప్తున్నారు విందాం. మీరేనా ప్రజలు? శ్రీకాంత్ గారు ప్రజలకు గౌరవం లేదా ప్రజాస్వామ్యంలో? ప్రజలకు గౌరవం లేదా ప్రజాస్వామ్యంలో? ప్రజలకు గౌరవం లేదా ప్రజాస్వామ్యంలో? ప్రజలను మీరు విస్మరిస్తున్నారు, ప్రజలను విస్మరిస్తున్నారు. మీరు ప్రజలు ఎవరు చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు మీరు దద్దమ్మలుగా పరిగణిస్తున్నారు. ప్రజలు బయటికి వచ్చినారంటే మీకు ఏమి చేయాలో అది చేస్తారు. మీరు ఏమి చేయలేకపోతున్నారనేది వాస్తవం. మీరు వాస్తవాలు ఒప్పుకోండి. మీరు ఇప్పుడు మీరు ప్రజలు బయటకు వచ్చారు సార్, ఒక్క నిమిషం సార్. ప్రజలు బయటకు వచ్చారు కాబట్టి 11 సీట్లు వచ్చాయి అని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు. సార్ శ్రీకాంత్ గారు ప్రజలు బయటకు వచ్చారు కాబట్టి 11 సీట్లు వచ్చాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మిమ్మల్ని మీరేమంటారు? గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం వినండి సార్. మాట్లాడితే మేము ఒప్పుకోము. ప్రమీల గారు గౌరవం లేకపోతే నేను ఒప్పుకోను. ప్రజలకు గౌరవం లేకపోతే ఒప్పుకోను. ప్రజలే ప్రజాస్వామ్యంలో దేవుళ్ళు. ప్రజలే ప్రజాస్వామ్యంలో దేవుళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతా చూడమ్మా, వీళ్ళిద్దరు గారు కదా ఇంకో 10 మంది వచ్చినా సమాధానం చెప్తా, 10 మంది వచ్చినా సమాధానం చెప్తా. వీళ్ళ దగ్గర నేను అడిగిన దానికి సమాధానం లేకుండా వీళ్ళ దగ్గర నేను అడిగిన దానికి సమాధానం లేకుండా ఏదేదో మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు. అంత తప్ప మీ దగ్గర ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గురించి మాకెందుకు, గురించి మాకెందుకు? అక్కడ ఈ రోజు సబ్జెక్టు దువ్వెల దిన్న, ఈ రోజు సబ్జెక్టు దువ్వెల దిన్న, ఈ రోజు సబ్జెక్టు దువ్వెల దిన్న. అక్కడ జరిగిన మత్స్యకారులకు జరిగిన అన్యాయాన్ని గురించి, అక్కడ మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి పవన్ కళ్యాణ్ పుట్టుకల గురించి ప్రశ్నిస్తాడా పెద్ద మనిషి?
రైట్ అన్నిట్లో జోక్యం బడ్జెట్ చేసుకుంటారు. కాదు తల్లి. సార్ ఏదైనా ముందు సార్ ఒక్క నిమిషం ఏదైనా మాట్లాడాలన్నా ఒకటే ఉండాలి. సార్ ఒక్క నిమిషం అంతేగాని వింటారా వేరే వేరే సార్ విషయాలంతా ఒక్క నిమిషం మాట్లాడదు. వింటారా ఒక్క నిమిషం వినండి సార్ నా మాట వినండి సబ్జెక్ట్ సార్ డివియేషన్ కాకూడదు, సబ్జెక్ట్ డివియేషన్ కాకూడదు. సార్ ప్రజలు ఏదన్నా కానీ బయటకు సార్ ఆమె వినండి. దీనిదానికి ప్రజలు బయటకు వచ్చారు ఈ రోజు ప్రజలు బయటకు వచ్చారు ఈ రోజు కాబట్టి సబ్జెక్టు 11 ఈ సీట్లు రోజు వచ్చాయని చెప్పి సబ్జెక్టు వాళ్ళు అంటున్నారు సార్ ఈ రోజు సబ్జెక్టు మత్స్యకారుల గురించి. మాకు 11 వచ్చినాయా, రైట్. మీకు 12 వచ్చినాయా, అప్పుడు లోకేష్ బాబు గారు గెలవలేదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవలేదా అన్నది కాదు సబ్జెక్టు. రైట్. ఈ రోజు సబ్జెక్టు మత్స్యకారుల గురించి. మీకు సార్. 11 వచ్చినాయి, మీకు 2 వచ్చినాయి, పవన్ ఒప్పుకుంటే కాదు, అక్కడ ఏడో సీఎం మన స్టాలిన్ దగ్గరికి పోవాలా, అదంతా ఏదయ్యా స్వామి. ఏదన్నా మాట్లాడేటట్టుగైతే పద్ధతిగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కావద్దు. సార్, సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. 11 వస్తే మీకెందుకు, మాకు 11 వస్తే రైట్ మీకెందుకు? విజయ్ భాస్కర్ గారు శ్రీకాంత్ గారు ప్రమీల గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఈరోజు డిబేట్ లో ఒక విషయం క్లియర్, పార్టీలు ఒకరినొకరు తప్పుడు పడుతున్నాయి, కానీ జువెలదిన్న మత్స్యకారుడు మాత్రం ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎవరు తప్పు చేశారు అన్నది రాజకీయాలకు ముఖ్యం కావచ్చు, కానీ ఎప్పుడు పూర్తి చేస్తారు అన్నదే ప్రజలకు ముఖ్యం. ఆరోపణలు సులువు, బాధ్యత తీసుకోవడం కష్టం. అందుకే మాటల కంటే పనులు చూపించాలి. అదే ప్రజల తీర్పు నిర్ణయిస్తుంది. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, ఆరోపణలు ఎప్పుడు వినిపిస్తాయి, కానీ జువ్వెలదిన మత్స్యకారుడి కడుపు మాత్రం రాజకీయాలతో నిండదు. హార్బర్ పూర్తయితేనే జీవితం మారుతుంది. మాటలతో కాదు. ఇవాళ ఇక్కడ ముగిస్తున్నాం, కానీ అసలు డిబేట్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. గ్రౌండ్లో, పనుల్లో, ఫలితాల్లో ప్రజలు చూస్తున్నారు, గుర్తుంచుకుంటారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.